దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము అంశము దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి. వాక్య భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. నేను దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ శ్రద్ధగా వినాలని మిమ్మలను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. ఆమేన్, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవ జాతిని ప్రజలను తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ మానవుడు లేదా దేవుని ప్రజలు ఎలా దేవుని యొద్దకు వెళ్ళాలి? బైబిల్ గ్రంథములో ఉన్న మార్గాలు ఏంటి? దేవుడు తన జీవ గ్రంథములో ఈ మానవ జాతిని లేదా ఈ ప్రజలను తన యొద్దకు ఎలా రమ్మన్నారో, మరి మనము ఎలా దేవుని యొద్దకు వెళ్ళాలో క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. దేవుని వాక్య ప్రకారము దేవుని జీవ గ్రంథములో రాయబడినట్టుగా మనము దేవుని యొద్దకు వెళితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అద్భుతముగాను ఆశ్చర్యకరంగాను ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి జీవ గ్రంథంలో ఏ ఏ మార్గాలు లేదా ఏ ఏ పద్ధతులు ఉన్నాయి దేవుని యొద్దకు వెళ్ళడానికి అనేవి మనము పరిశీలన చేద్దాం. మొదటిగా మొదటి పద్ధతి లేదా మొదటి మార్గము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఏ మనిషి దేవుని యొద్దకు వెళ్ళాలి అని అనుకుంటున్నాడో, ఏ వ్యక్తి దేవుని యొద్దకు రావాలి అని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి మనపూర్వకముగా లేదా హృదయపూర్వకముగా దేవుని యొద్దకు రావాలి. ఎవరో రమ్మన్నారని కానీ, ఎవరో బలవంతం చేశారని కానీ, లేదా దేవుని సేవకులు నేను రాకపోతే, దేవుని యొద్దకు రాకపోతే, చర్చికి రాకపోతే, ప్రార్థనకు రాకపోతే దేవుని సేవకులు నన్ను అడుగుతారని కానీ, లేదా ఈ ప్రజలందరూ నన్ను చూస్తారని కానీ దేవుని యొద్దకు రాకూడదు. నీవు ఎలా రావాలని దేవుని వాక్యము బోధిస్తుంది, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యము ఆజ్ఞ ఇచ్చింది అంటే నీవు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు రావాలి. నీ హృదయంలో ఎటువంటి సందేహము, అనుమానము, అపనమ్మకము, అవిశ్వాసము అనేవి నీలోనికి ఉండకుండా, నీలోనికి రాకుండా నీ పూర్ణ హృదయం లేదా నీ పూర్ణ మనసుతో దేవుని యొద్దకు రావాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో అలా దేవుని యొద్దకు వచ్చే వారికి కలిగే దీవెనలు అక్కడ రాయబడి ఉన్నవి. ఇది మొదటి మార్గం. రెండవ మార్గము దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి లేదా ఎలా రావాలి. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనము. లోతుతో దేవదూతలు, పరిశుద్ధ దేవదూతలు ఈ విధముగా అంటూ ఉన్నారు, నీవు నీ కుటుంబము ఈ స్థలమును ఈ మనుషులను విడిచిపెట్టి దేవుడు చెప్పిన స్థలమునకు నువ్వు వెళ్ళు, దేవుని యొద్దకు వెళ్ళు. ఏ పర్వతం మీదకి నువ్వు వెళ్ళాలో ఆ చోటుకి వెళ్ళు. ఏ స్థలములోనికి నువ్వు వెళ్ళాలో ఆ చోటుకి, ఆ స్థలంలోకి వెళ్ళు. అక్కడ నీకు క్షేమము కలుగుద్ది, నీకు ఎటువంటి నష్టము కలగదు అని చెప్పారు. ఈ లేఖన భాగంలో బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనము దేవుని యొద్దకు వెళ్ళే వారము కొన్ని స్థలాలను, కొంతమంది చెడు సహవాసం కలిగిన వారిని, వ్యక్తులను, కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. నాకు ఇష్టమైన స్థలము కదా నేను కూర్చుంటాను, నాకు ఇష్టమైన మనుషులు కదా నేను ఉంటాను, నాకు ఇష్టమైన అలవాట్లు కదా నేను ఎలా విడిచిపెట్టాలి అని అనుకుంటున్నావేమో. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న నీవు, ఆయన నీకు మేలు చేయాలి, నీ ప్రార్థన ఆలకించాలి, నిన్ను ఆదరించాలి, నిన్ను ఆదుకోవాలి, నీతో మాట్లాడాలి అనుకుంటున్న నీవు వాక్యానుసారమైన పద్ధతిలో దేవుని యొద్దకు వెళ్ళకపోతే నీవు ఆశించినది నీవు పొందుకోలేవు. దేవుని యొద్ద నుంచి అవి నీ యొద్దకు రావడానికి అవకాశం లేదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థలములో నీవు ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తులతో నీవు ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ అలవాట్లు నీకు ఉన్నాయో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి విరుద్ధమైన స్థలమును నువ్వు విడిచిపెట్టాలి. దేవుని వాక్యానికి విరుద్ధమైన చెడు సహవాసమును విడిచిపెట్టాలి. దేవుని వాక్యానికి విరుద్ధమైన చెడు అలవాట్లను విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలి. ఇది రెండవ పద్ధతి లేదా రెండవ మార్గం. మూడవ పద్ధతిని మనం చూద్దాం.
దేవుని వాక్యముల నుండి దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి? మూడవ పద్ధతి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము, నేను దేవుని మాట వింటాను అని వెళ్ళాలి. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దైవజనులు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యమును నేను శ్రద్ధగా విని ప్రతి మాటను నేను వింటాను. నేను దేవుని వాక్యాన్ని వినకుండా ఉండను. ఆ మాట నా కొరకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కనుక నేను ప్రతి మాట, దేవుడు మాట్లాడే ప్రతి స్వరమును నేను వింటాను అని నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు వెళ్ళాలి. సాధారణంగా ప్రజలు మరి దేవుని యొద్దకు వెళ్ళేవారు ఈ విధమైన పద్ధతిలో వెళితే దేవుడు వారి ప్రార్థన వింటాడు, దేవుడు చూచే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు అని మరి మనం చెప్పుకోవడమే కాదు, ఆ అనుభూతిని వారు పొందుకుంటారు. ఆమేన్. మీరు అలాంటి అనుభూతిని పొందుకొందురుగాక. దేవుడు మిమ్మల్ని రమ్మంటూ ఉన్నాడు. నా సహోదరి సహోదరుడా, నా సహోదరుడా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అని దేవుడు ప్రేమతో మిమ్మల్ని రమ్మంటూ ఉన్నాడు. సహోదరి, ప్రభు నిన్ను రమ్మంటూ ఉన్నాడు. మరి ప్రభు దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధపడతావా? నీవు సిద్ధపడినట్లయితే ఈ పద్ధతులను నువ్వు ఆచరించాలి. ఈ పద్ధతులు ఏ మానవుడు చెప్పినవి కాదు, ఏ వ్యక్తి చెప్పినవి కాదు. ప్రభువే తన యొద్దకు వచ్చేవారు ఇలా ఉండాలి అని చెబుతా ఉన్నాడు. కనుక ఆ ప్రభువు మాట అంగీకరించి నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను వింటాను, వినే చెవులను గ్రహించే హృదయం కలిగి ఉంటాను అని నీవు మరి సిద్ధపాటు చేసుకొని ప్రభు యొద్దకు వస్తే ప్రభువు తన ఆశీర్వాదములను నీకు ఇవ్వక మానడు. 4వ పద్ధతి, చివరి పద్ధతిని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, దేవుని యొద్దకు వచ్చేవారు లేదా ఆయన సన్నిధికి వెళ్ళేవారు వారి ప్రవర్తన సరిగా చూసుకోవాలి. దీని అర్థం, ప్రభువా, నీ సన్నిధికి వస్తున్న నన్ను నేను సరిదిద్దుకుంటాను. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాలో ఉన్న లోపములన్నీ కూడా నాకు చెప్పండి అని అంగీకరించడం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మనసు చాలా అద్భుతమైన మనసు. కొన్ని సందర్భాలలో మనం చేసిన పనుల వల్ల పొరపాటులు మనము గమనించలేకపోతాం. కొన్ని మనకి తెలిసే చేస్తాము, కొన్ని తెలియకుండా మనము పొరపాటుగా మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు, నడిచేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు కొన్ని పొరపాట్లు రాక తప్పవు. ఆ పొరపాట్ల వల్ల ఎన్నో అభ్యంతరాలు, అవమానాలు, నిందలు మనకి ఎదురవుతూ ఉంటాయి. కనుక మనము ఈ అవమానములు, నిందలు, శోధన నుంచి మనము రక్షణ పొందాలంటే మనము చేసిన ప్రతి పొరపాటును దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఒప్పుకుంటాను ప్రభువా, నన్ను నేను సరిదిద్దుకుంటాను ప్రభువా, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభు, నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయక తప్పదు. ఆమేన్. అలాగూ మీరు దేవుని మార్గములలో ఈ 4 పద్ధతుల ద్వారా దేవుని యొద్దకు రావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడింది. ఎవడు దేవుని యొద్దకు రావాలనుకుంటున్నాడో లేదా ఎవరు దేవుని యొద్దకు వస్తూ ఉన్నారో వారు వచ్చేవారు, వస్తున్నవారు, రాబోతున్నవారు అందరూ కూడా ఈ 4 పద్ధతులు ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరించిన వారు, అలా పాటించిన వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆ పద్ధతులు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పద్ధతి, నీవు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నీవు పూర్ణ హృదయముతో రావాలి. ఎవరి బలవంతంతోనూ కానీ, ఎవరో పిలిచారని కానీ, ఒక మాట అనకు కానీ, అందరూ చూస్తున్నారని కానీ, మరి జనముల కోసం, మనుషుల కోసం కానీ, వస్తువుల కోసం కానీ, పరిస్థితుల కోసం కానీ, మరి దేవుని దైవజనుల కోసం కానీ, ఎవరి కోసం నువ్వు రావద్దు. నీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు నువ్వు రా. రెండవది, మరి కొన్ని స్థలాలు విడిచిపెట్టిరా. చెడు సవాసములు, చెడు అలవాట్లు, చెడు స్థలాలు విడిచిపెట్టి దేవుని యొద్దకు రమ్మన్నాడు ప్రభువు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. 3, ఆయన మాట వినడానికి దేవుని యొద్దకు రా. ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టపడు. 4వ పద్ధతి, నీవు సరి చేసుకోవడానికి దేవుని యొద్దకు రా. ఇలా దేవుని యొద్దకు వచ్చేవారికి దేవునిచ్చే ఆశీర్వాదం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను,
ఆమేన్. ఆ దేవుడు సాక్షాత్తు ఆ కృపామయుడు, ఆ కరుణామయుడు, సర్వశక్తిగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అని నామము కలిగిన దేవుడు, ఆలోచనకర్త అని నామము కలిగిన దేవుడు ఈ 4 పద్ధతుల ద్వారా, జీవగ్రంథములో ఉన్న 4 పద్ధతుల ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వచ్చారో వారి యొద్దకు ఆయన రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి, మరి నీవు ఏ విధముగా దేవుని యొద్దకు వెళ్తా ఉన్నావు? ఈ 4 పద్ధతుల ద్వారా నీవు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడితే దేవుడు నీ యొద్దకు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగూ దేవుని సన్నిధి మీరు కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించును గాక. ఆమేన్.